అన్నాడు. అక్కడ కూడా కాకపోతే పైన నేనున్నా. మీరెవ్వరు ఆధైర్యపడకండి. స్థానిక సంస్థలలో సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, ఏ ఎన్నికలైనా మిమ్మల్ని గెలిపించే బాధ్యత, మిమ్మల్ని ప్రజాప్రతినిధులను చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది, ప్రభుత్వం తీసుకుంటుంది. మందుల శామ్యల్ని గెలిపించిన బాధ్యత మీరు తీసుకున్నారు, మిమ్మల్ని గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. వేదిక మీద ఉన్న నాయకుల ఎలక్షన్లు అయిపోయినాయి, ఎమ్మెల్యేలు అయిపోయినాయి, ఎమ్మెల్సీలు అయిపోయినాయి, ఎంపీలు అయిపోయినాయి. మా దయాకర్ ఎమ్మెల్సీ అయ్యండు, మా శంకర్ నాయక్ ఎమ్మెల్సీ అయ్యండు, ఆ పక్కల సత్యం ఎమ్మెల్సీ అయ్యండు. 4 ఇస్తే 3 మీకే ఇచ్చినమా నల్గొండలకు. 4 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ఇస్తే 3టికి 3 మీ నల్గొండకే ఇచ్చినమయ్యా. మంత్రులు మీ దగ్గరనే ఉన్నారు, ఎంపీలు అన్నీ మీరే గెలిపించారు, అన్ని మీ నల్గొండకే ఇచ్చినాం. ఏది మిమ్మల్ని కాదనిలే. ఎందుకంటే ఈ నల్గొండలో నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, కష్టపడతారు. కాబట్టి ఇవాళ మీకు అన్ని అవకాశాలు వచ్చినాయి. భవిష్యత్తులో కూడా ఈ నల్గొండ జిల్లాను ప్రత్యేకంగా చూసి ఇక్కడి పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత పార్టీ ప్రత్యేకంగా తీసుకుంటుంది. మా మిత్రులు మహేష్ గౌడ్ గారికి అధ్యక్షునికి నేను సూచన చేస్తున్నా, నల్గొండలకు ప్రత్యేకంగా సమయం ఇచ్చి వాళ్ళతోని కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తీర్చు. వాళ్ళకి జర ఆవేశం ఎక్కువ, కానీ వాళ్ళు షెడ్యూళ్ళు కాదు. జర కోపం వస్తే దాచుకునే తత్వం నల్గొండ జిల్లాకు లేదు. అందుకే ఈ కార్యకర్తలు గట్టిగా కోపంగా మాట్లాడతారు, కానీ వివరించి చెప్తే అన్ని వింటారు. నాకు ఆ నమ్మకం, విశ్వాసం ఉంది. చిన్న చిన్న ఏమన్నా ఉంటే మనం అన్ని కూడా సర్దిద్దుకొని రాబోయే స్థానిక సంస్థలల్లో ఒక్క గంజాయి మొక్క కూడా మొలవనియొద్దు. ఎందుకంటే మీరు అనుకుంటే ఈ జిల్లాల బీఆర్ఎస్ అనేది ఉండదు, నేల మట్టం తూడ్చేసే శక్తి మీకున్నది. అందుకే మిత్రులారా, ఇవాళ ఇది ఒక మంచి కార్యక్రమం. ఇక్కడ ఉండే మా అక్కల్ని, మా చెల్లెళ్ళని నేను అడుగుతున్నా, ఇంటికి వెళ్ళండి, ఇంటి ఆయనతో మాట్లాడండి. చెప్తే ఇంటే సరే సరే, లేకపోతే ఆయనకు చెప్పకరి. ఎందుకంటే ఆయన అప్పుడప్పుడు అక్కడిక్కడ చూస్తాడు. సన్నబియ్యం ఇచ్చినమా లేదా ఆలోచన చేయండి. రేషన్ కార్డు వచ్చిందా లేదా ఆలోచన చేయండి. రైతు రుణమాఫీ జరిగిందా లేదా మీరు చూసుకోండి. ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటురా లేదా మీరు ఆలోచన చేయండి. రైతు భరోసా వచ్చిందా లేదా మీరు చూసుకోండి. గ్రామానికి మంచినీళ్ళు వచ్చినాయా లేదా మీరు చూసుకోండి. మీ అన్న, మీ సోదరుడు, మీ తమ్ముడు, మీ రేవంత్ అన్న ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని కలుస్తున్నాడా లేదా చూడండి. ఆ ఏళ్ళ ముఖ్యమంత్రి ఎట్లుండే, ఇవాళ మీ అన్ననో మీ తమ్ముడో ఎట్లున్నాడో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఇవాళ ఎవరు ఎట్లున్నా 10 ఏళ్ళు మనం ఉంటాం. నేను ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఆశపడుతున్న వాళ్ళకు ఒంటె పెదాలంట ఊగులాడుకుంటూ ఉంటాయి, కింద నక్క కూర్చొని ఎదురు చూస్తుందంట ఒంటె పదాలు రాళ్ళు పడితే ఎత్తుకొని ఉరుకుదామని. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కూడా గట్లనే ఇంకొస్తుంది మాకు అధికారం అని వాళ్ళు ఆలోచన చేస్తారు. 94 నుంచి 2004 2 సార్లు టీడీపీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో అధికారంలో ఉంది. 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అధికారంలో ఉంటారు. 10 ఏళ్ళు తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా రేపరేపలాడుతూనే ఉంటది. 2035కు తెలంగాణ ఆదాయాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. శాతనైతే మామొస్తాడో, అల్లుడొస్తాడో, బామార్ది వస్తుందో, బిడ్డ వస్తాడో, మొత్తం కట్టగట్టుకొని జాతంతో వస్తుందో రాపో బిడ్డ, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. మీరందరూ ఒక పక్కన నిలబడండి, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకొక పక్కన నిలబడతారు. 10 ఏళ్ళు ఎవడు వచ్చినా, ఎవడు ఏడ్చినా, ఎవడన్నా పోయి బాయిలో దుంకి సచ్చినా ఇందిరమ్మ రాజ్యమే ఉంటది, రైతు రాజ్యం ఉంటది. వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయాన్ని పండుగ చేసి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను వాళ్ళ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసే విధంగా మన పరిపాలన ఉంటుంది. తెలంగాణ మోడల్ ఇవాళ ఎస్సీ ఉపకులాల వర్గీకరణ భారతదేశంలోనే అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా 1931లో బ్రిటిష్ వాళ్ళు కులగణన చేస్తే 100 ఏళ్ల తర్వాత భారతదేశంలో
మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. జనగణనలో కుల గణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడి నరేంద్ర మోడీ మెడలు వంచి దేశంలోనే కులగణన చేసే విధంగా ఇవాళ పరిపాలన అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇదే కాదు, రేపు జరగబోయే స్థానిక సంస్థలల్లా 42% బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తామని మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిండు. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన 42% స్థానిక సంస్థలల్లా వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలలో 42% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా మన పరిపాలన కొనసాగుతుంది. పాలితులుగా ఉన్న వాళ్ళను పాలకులుగా చేసే వాళ్ళను ఇవాళ మనము చేస్తాము. ఆనాడు దండం దొర అన్నోళ్ళనే ఇవాళ రాజ్యం నడిపే విధంగా వాళ్ళ చేతిలో అధికారాన్ని, రాజ్యాధికారాన్ని పెట్టడానికి ఇవాళ మన ప్రభుత్వం, మన పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయాణం 10 సంవత్సరాలు ఆగకుండా సాగాల్సిందే. మీ ఆశీర్వాదం ఉండాల్సిందే. నాకు సంపూర్ణమైన నమ్మకం వచ్చింది. తుంగతుర్తికి వచ్చిన తర్వాత వేలాది మంది ఇక్కడికి వచ్చి ఆశీర్వదించి అండగా నిలబడి, ముఖ్యంగా మా ఆడబిడ్డలు, మా అక్కలు, మా చెల్లెండ్లు, ఈ రోజు ఇందిరమ్మ రాజ్యంలో మాకు రక్షణ ఉంది, సోనియమ్మ రాజ్యంలో పనికి ఆహార పథకం తేవడమే కాదు, ఈ రోజు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి ఆడబిడ్డల్ని ఆదుకున్న ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలని ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్. గట్టిగా ఆ పక్కలోనే ఆయన గుండెలు ఆగాలి. ఊర్లో ఇంటికాడ టీవీలో చూస్తుండే గట్టిగా వినిపించాలి. సరేనా? జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. రేషన్ కార్డుల పంపిణీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు